ఒకప్పుడు వరల్డ్ కప్ మీద కాళ్ళు పెట్టి ఫోటోలు దిగి ఈ ప్రపంచం మొత్తం మా కాళ్ళ కింద ఉంటుంది, క్రికెట్ వరల్డ్కి మేమే బాసులం అని చెప్పి బిల్డప్ ఇచ్చింది ఆస్ట్రేలియా. కట్ చేస్తే ఇప్పుడు ఆస్ట్రేలియాని ఒక బంగ్లాదేశ్ లాంటి టీం 23 ఏళ్ల తర్వాత కూడా వచ్చి వాళ్ళ నేల మీద ఆస్ట్రేలియాని ఓడించింది. దీన్నే ఏమంటారు తెలుసా? కర్మ ఇస్ ఎ బూమర్ ర్యాంగ్ అని చెప్పి. ఎస్, మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆస్ట్రేలియా ప్లేయర్లతో పాటు ఆస్ట్రేలియా మీడియా గురించి మాట్లాడుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, ఆ పొగరు ఉంటుంది చూసారు, అది నెక్స్ట్ లెవెల్. మ్యాటర్లోకి వెళ్తే 2026లో దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. అండ్ టెస్ట్ సిరీస్ కి ముందు ఒక 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ అక్కడ ఆడించారు. అది కామన్ గా జరుగుతుంటుంది. 3వ రోజు ఆట మొదలయ్యే సమయానికి బంగ్లాదేశ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఉంది. కానీ 3 రోజుల మ్యాచ్ లో ఒక పూర్తి స్థాయి ఇంటర్నేషనల్ టీం 20 వికెట్లు సమర్పించుకొని ఓడిపోతుందని ఎవ్వరు కూడా ఊహించలేరు. పైగా ఎదురుగా ఉన్నది ఆస్ట్రేలియా మెయిన్ టీం కూడా కాదు, జస్ట్ ప్రాక్టీస్ కోసం దింపిన కుర్రాళ్ళ జట్టు. అక్కడే సీన్ లోకి వచ్చాడు ఒక 22 ఏళ్ల క్యాంబెల్ థామ్సన్. తన జీవితంలో 2వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్నాడు అన్నమాట. ఆ కుర్రాడు 2వ ఇన్నింగ్స్ లో ఒంటి చేత్తో బంగ్లాదేశ్ బ్యాటర్లకి చుక్కలంటే ఎలా ఉంటాయో అలా చూయించాడు. 1 కాదు 2 కాదు 8 వికెట్లు ఎగరగొట్టేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ జస్ట్ 54 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఇక్కడే ఆస్ట్రేలియా మీడియా బయటకు వచ్చిందనమాట. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా. చూసారా, మేము వీళ్ళతో 23 ఏళ్లుగా బంగ్లాదేశ్ తోని టెస్ట్ క్రికెట్ ఎందుకు ఆడట్లేదో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. వీళ్ళు మాకు అసలు కాంపిటీషనే కాదు, వీళ్ళతో ఆడడం మాకే పరువు తక్కువ అన్నట్టుగా ఒక రేంజ్ లో ఎగతాళి చేయడం మొదలు పెట్టారు ఆస్ట్రేలియా న్యూస్ పేపర్లలో, అట్ ది సేమ్ టైం న్యూస్ ఛానళ్లలో. ఇదే ఈ పొగరే చాలా మంది బయట టీంలకి మండేలా చేస్తుంది. అండ్ ఇక్కడ చాలా మందికి బంగ్లాదేశ్ మీద కూడా కొంచెం డౌట్ వచ్చింది. నిజమే కదా, మంచి ఛాన్స్ వచ్చింది, కనీసం మంచి స్కోర్ అన్న చేయాల్సింది, కాస్త పోటీ తత్వం అన్న చూపించాల్సింది కదా. 54 పరుగులకి ఇట్లా చావు చుట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనుకున్నారు. కట్ చేస్తే సిరీస్ మొదలవడానికి జస్ట్ 4 రోజుల టైం మాత్రమే ఉంది. ఒక 22 ఏళ్ల కుర్రాడు బంగ్లాదేశ్ ను 54 పరుగులకే చుట్టేస్తే ఇంకా మెయిన్ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, జోష్ హెజల్వుడ్ ఈ ముగ్గురు దిగితే ఇంకా బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతుందో అని చెప్పేసి అందరూ ఆలోచనలు పడ్డారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ తలకాయలు పట్టుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారని చెప్పి ఆ బయట టాక్. వాళ్ళందరూ కలిసి పూజలు పురస్కారాలు కూడా చేశారట. దేవుడా, కనీసం మళ్ళీ 54 రన్స్ కి ఆల్అౌట్ అవ్వకూడదు చూడు తండ్రి, ఓడిపోయినా పర్లేదు కానీ పరువు మాత్రం పోకూడదు అని చెప్పేసి మొక్కుకున్నారట. అలాంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి ముందు ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్ బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు కదా, నజ్ముల్ హుసేన్. ఆ రిపోర్టర్ ఏం అడిగాడు అంటే, మీ అంచనాల ప్రకారం ఈ టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లో ముగుస్తుందా లేకపోతే 5 రోజులు సాగుతుందా అని చాలా వెటకారంగా క్వశ్చన్ చేశాడు. అంటే ఆస్ట్రేలియన్ తట్టుకొని మీరు 3 రోజులన్నా ఉండగలుగుతారా అన్నట్టుగా అడిగాడు అనమాట ఇతను. అండ్ ఇక్కడ మనం శాంతోని కూడా అభినందించాలన్నమాట. అలాంటి ఒక అవమానాన్ని కూడా తట్టుకొని చాలా ప్రొఫెషనల్ గా మంచి ఆన్సర్ ఇచ్చాడు. అక్కడ మేము మ్యాచ్ ని సెషన్ల వారీగా విభజించుకొని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగానే మేము ఆడుతూ పోతాం అనమాట, వీటన్నిటి గురించి మేము పట్టించుకోవట్లేదు అని చెప్పి అన్నాడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ రిపోర్టర్ అన్న మాట నిజమైందనమాట. మ్యాచ్ 5 రోజులు సాగలేదు, 3 రోజులు మాత్రమే సాగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ లాగా ఆస్ట్రేలియా ఆడిందనమాట. అండ్ ఆస్ట్రేలియాని వాళ్ళ నేల మీదనే చిత్తుగా ఓడించి గూబ గుయ్యం అనిపించింది. మరి ఆ తర్వాత ఆ రిపోర్టర్ ఇంకొకసారి ప్రెస్ మీట్ కి వచ్చాడో రాలేదో తెలియదు కానీ పర్లేదు, బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రం చాలా చక్కగానే ఆడారు. వెరీ గుడ్ అమ్మా, ఇలానే కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని రికార్డులు కూడా వచ్చాయన్నమాట. రికార్డుల గురించి మాట్లాడుకుందాం. భారతదేశం తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన సెకండ్ ఏషియన్ జట్టుగా బంగ్లాదేశ్ ఇప్పుడు చరిత్ర సృష్టించింది. శ్రీలంక, పాకిస్తాన్ లాంటి జట్లు ఆస్ట్రేలియా వెళ్ళి ఒక టెస్ట్ మ్యాచ్ ని డ్రా చేసుకున్నా కూడా ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు, అది వేరే విషయం. అలాంటిది బంగ్లాదేశ్ వాళ్ళ ఊర్లోనే, అదే వాళ్ళ ఆస్ట్రేలియాలోనే ఆస్ట్రేలియాని మట్టి కనిపించింది. అండ్ అంతేకాదు ఇక్కడ మన భారతదేశానికి అంతేకాదు ఇక్కడ ఇంకొక రికార్డ్ లో భారతదేశాన్ని కూడా వెనక్కి నెట్టింది బంగ్లాదేశ్. అదేంటంటే కంపారిటివ్లీ ఇండియా బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో తక్కువ మ్యాచ్లు ఆడింది. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం ఎక్కువ మ్యాచ్లు ఆడిన తర్వాత ఇండియా గెలిస్తే తక్కువ మ్యాచ్లలోనే వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఒక మ్యాచ్ ని గెలిచి చూపించారనమాట. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఒక విషయం మీద కాస్త తర్జన వర్జన పడుతుంది. అరే మిస్టేక్ చేసామా అని చెప్పి ఆలోచిస్తుంది. అదేంటంటే వాళ్ళకి ఎప్పుడు కలిసి వచ్చే మెల్బోర్న్ లేకపోతే సిడ్నీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన స్టేడియంలో కాకుండా ఎవరికి పెద్దగా పరిచయం లేని ఒక కొత్త డార్విన్ అనే ఒక స్టేడియం దగ్గర తీసుకెళ్లి నార్థన్ గ్రౌండ్స్ లో అక్కడ ఆడిచ్చారనమాట. అంటే స్టార్టింగ్ లో వీళ్ళు ఏమన్నారంటే ఆస్ట్రేలియా వాళ్ళు, అంటే బంగ్లాదేశ్ లాంటి జట్టుకి మేము మెల్బోర్న్, సిడ్నీ అంటే ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా, ఏదో చిన్న స్టేడియం ఇచ్చేస్తాం ఆడుకోండి డార్విన్ అని చెప్పి అన్నట్టుగా వాళ్ళు ఏదో ఉదార స్వభావం చూపించినట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే వాళ్ళకి శాపం అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు దాని గురించి ఆన్సర్ అడిగితే ఏమంటున్నారంటే, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో వింటర్ సీజన్ నడుస్తుంది, శీతాకాలం, భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది కదా డార్విన్, సో అక్కడ మాత్రమే చలి తక్కువగా ఉంటుంది, క్రికెట్ ఆడడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఒక కవరింగ్ ఇచ్చారు. కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ కూడా బయటకు వస్తుంది. అదేంటంటే మిగతా పెద్ద జట్లు అన్నింటినీ కూడా
డిసెంబర్, జనవరి పీక్ సమ్మర్ సీజన్లో పిలిచి బాక్సింగ్ డే టెస్టులు ఆడించే ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ని మాత్రం ఇలా ఆఫ్ సీజన్లో ఎందుకు పిలిచింది అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు బంగ్లాదేశ్ని చాలా లైట్ తీసుకున్నారు అన్న క్లారిటీ వచ్చేసింది చాలా మందికి. అండ్ క్రికెట్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు భారత్ని పిలిచినా లేకపోతే ఇంగ్లాండ్ని పిలిచినా 5 టెస్టుల సిరీస్లో ఆడుతుందన్నమాట. అండ్ WTC గెలిచిన సౌత్ ఆఫ్రికాతో కూడా 4 టెస్టులు కూడా ఆడదన్నమాట. అండ్ పాకిస్తాన్, శ్రీలంకను పిలిచి బాక్సింగ్ డే టెస్టులు ఆడిస్తుంది అంతే. కానీ బంగ్లాదేశ్ని పిలవడానికి మాత్రం 1 కాదు 2 కాదు 23 ఏళ్ళు పట్టింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆడిన తీరు చూసిన తర్వాత ఫ్యూచర్లో ఆస్ట్రేలియా వాళ్ళు బంగ్లాదేశ్ని ఇంకొకసారి పిలవాలనుకుంటే మాత్రం పీక్ సమ్మర్ సీజన్లో పిలిచి బాక్సింగ్ డే టెస్టులకు ఆహ్వానించక తప్పదు అని చెప్పేసి ప్రస్తుతానికి క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా అంటూ ఉన్నారు. సో బేసిక్గా ఆస్ట్రేలియా అంటే ఒక తిరుగులేని దేశం అని చెప్పి అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం ఆస్ట్రేలియా అంత బాగా ఆడకపోయినా కూడా హోమ్ గ్రౌండ్లో వాళ్ళు మళ్ళీ పులులే, సింహాలే గర్జిస్తారులే అని చెప్పి అనుకుంటే మాత్రం వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆస్ట్రేలియా మెయిన్ క్రికెట్ వెటరన్స్ అందరినీ కూడా పానిక్ మోడ్లోకి తోసేశారని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా ఈ ఊహించిన ఓటమితోని రికీ పాంటింగ్ నుంచి మాథ్యూ హెడన్ వరకు అందరూ ఆసీస్ దిగ్గజాలు అందరూ కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమందిని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా ప్రపంచ నెంబర్ 1 టెస్ట్ బ్యాటర్ గా వెలుగొందిన మార్నస్ లబుషన్ ను వెంటనే ఇప్పుడు పక్కన పెట్టేయాలి అని చెప్పి అంటారు. ఎందుకంటే గత 2 ఏళ్ళుగా ఇతను పెద్దగా ఫామ్ లో లేడు, పెద్దగా అతని బ్యాట్ నుంచి రన్స్ కూడా రావట్లేదు. అండ్ ఇంకొక వైపు ఆస్ట్రేలియా డౌన్ఫాల్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా మెయిన్ పేస్ త్రయం ఎవరైతే ఉన్నారో అటు కమిన్స్ కానివ్వండి, స్టార్క్ కానివ్వండి, హేజల్వుడ్ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా రిటైర్మెంట్కి ఇప్పుడు దగ్గరగా ఉన్నారు. సో వీళ్ళు తప్పకుండా ఆ స్థాయిలో బౌలింగ్ చేసే వాళ్ళు ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో కనబడట్లేదు. కాబట్టి ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా డౌన్ఫాల్ మొదలవుతుంది అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఫ్రెండ్స్, చివరిగా నేను ఒక విషయం మాత్రం బంగ్లాదేశ్ని మెచ్చుకోవాలనుకుంటున్నాం. అబ్బా నిన్న మొన్నటి దాకా ఆట ఆడుకున్నా ఇప్పుడు మెచ్చుకుంటున్నావు అంటే అంతే. మరి మనం ఇండియన్స్ కదా, బాగా ఆడినప్పుడు మెచ్చుకుంటాం, ఓవర్ యాక్టింగ్ చేస్తే మాత్రం ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాం. బేసిక్గా ఆస్ట్రేలియాకు వెళ్ళి ఆస్ట్రేలియాని బంగ్లాదేశ్ ఓడించిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారా, ఇంకొకసారి నాగరాజ అని చెప్పేసి నాగిన్ డాన్స్ వేస్తారేమో అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈసారి బంగ్లాదేశ్ అలాంటి చెప్రీ డాన్స్ స్టెప్లు ఏమీ చేయలేదన్నమాట. కాస్త క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ కాబట్టి కాస్త మనం కూడా డిగ్నిఫైడ్ గా ఉండాలి అని చెప్పి అనుకున్నారేమో. మరి ఈసారి గెలిచిన తర్వాత ఏ సెలబ్రేషన్స్ లేకుండా కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ ఇంకొక పక్క వాళ్ళ కాన్స్టాంట్ ట్రైనింగ్ విషయంలో కూడా వాళ్ళు మెచ్చుకోవాలి. 2024 వరకు పాకిస్తాన్ పైన ఒక్క టెస్ట్ కూడా గెలవని బంగ్లాదేశ్ 2024 తర్వాత వరుసగా 4 టెస్టులలో పాకిస్తాన్ ఓడించింది. అండ్ అంతేకాదు, గత 10 ఏళ్లలో ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ రెండింటిని కూడా వాళ్ళ సొంత గడ్డ పైన టెస్టుల్లో ఓడించిన ఏకైక ఆసియా జట్టుగా కూడా బంగ్లాదేశ్ నిలిచింది. అండ్ రీసెంట్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సంబంధించిన నెంబర్స్ కూడా తీసుకుంటే అక్కడ ఇండియా కన్నా బెటర్ పొజిషన్లోనే ఉన్నారు బంగ్లాదేశ్. సో అదనమాట సంగతి. ఎనీహౌ బంగ్లాదేశ్ వెల్ ప్లేడ్ అన్న బాగా ఇలానే ఆడుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బంగ్లాదేశ్ ఎలా ఆడినా కూడా, మనం ఎంత ట్రోల్ చేసినా కూడా బాగా ఆడినందుకు మెచ్చుకోవాలి కాబట్టి సో తప్పకుండా మీరు కామెంట్ రూపంలో వాళ్ళు మెచ్చుకోవాలనుకుంటే మెచ్చుకోవచ్చు. అండ్ వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ విధేయుడు పవన్ కృష్ణ.